హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్. అమరావతిలో పునాది పడిన ఆఫీసర్ టవర్స్ ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్కి సిద్ధమయ్యాయి. సిఆర్డీఏ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి కొత్త ప్రాణం పోసింది. మరి ఈ టవర్స్ ప్రస్తుత స్టేటస్ ఏంటి, ఫ్యూచర్లో ఎవరికి ఉపయోగపడతాయి, ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు తీసుకొస్తాను. అమరావతిలో జరిగే ప్రతి కొత్త విషయం నా లెన్స్ లో నుంచి మీకు చూపిస్తాను. కానీ మీకు టైంలో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి నొక్కండి. రెడీ, లెట్స్ గో. అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ వీడియోలో మన అమరావతి రాజధానిలో గ్రూప్ డి ఆఫీసర్స్ కి కట్టబడిన రెసిడెన్షియల్ టవర్స్ యొక్క ఫ్రెష్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే సిఆర్డిఏ నిర్వహించే ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో ఒకటి. గ్రూప్ డి రెసిడెన్షియల్ టవర్స్ అమరావతిలో నేలపాడు గ్రామం పక్కన విట్ ఏపీ యూనివర్సిటీకి దగ్గర మంచి ప్రదేశంలో ఉన్నాయి. ఈ టవర్స్ టోటల్ గా 7.72 ఏకర్స్ భూమిపై నిర్మించారు. ప్రతి టవర్ లో 120 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ గా 6 టవర్లు అంటే మొత్తం 720 ఫ్లాట్స్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 2017 నుంచి 19 మధ్యలో ఈ ప్రాజెక్ట్ లో సుమారు 65% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత వర్క్స్ అన్ని కొన్ని రీజన్స్ తో నిలిచిపోయాయి. కానీ ఇప్పుడు 2025లో ఈ స్టాల్డ్ ప్రాజెక్ట్స్ అన్ని రీస్టార్ట్ చేయడానికి ఏపీ గవర్నమెంట్ ఫ్రెష్ గా ఇనిషియేట్ తీసుకుంది. రీసెంట్ గా సిఆర్డిఐ ఈ టవర్స్ కి పెండింగ్ వర్క్స్ కోసం టెండర్స్ పిలిచింది. కంప్లీషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చ్ 2025లో ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అమరావతిలో పెండింగ్ కన్స్ట్రక్షన్ మొత్తానికి పూర్తి చేయడానికి 37,702 కోట్లు టెండర్లు అప్రూవ్ చేసింది. ఈ టెండర్స్ లో గ్రూప్ డి టవర్స్ పెండింగ్ వర్క్స్ కూడా ఇంక్లూడ్ అయ్యాయి. ఏపీ గవర్నమెంట్ అమరావతి ప్రాజెక్ట్ కోసం హుడ్కో నుంచి 11,000 కోట్లు లోన్ అగ్రిమెంట్ కూడా చేసుకుంది. ఈ ఫండ్స్ మొత్తం అమరావతిలో పెండింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ టవర్స్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ప్రారంభం అయింది. అఫీషియల్ గా చెప్పినట్టు నెక్స్ట్ 18 నుంచి 36 నెలల్లో ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు. ఈ టవర్ కంప్లీట్ అయ్యాక రాజధానిలో వర్క్ చేసే గ్రూప్ డి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ సేఫ్ మరియు కంఫర్టబుల్ హౌసింగ్ ప్రొవైడ్ చేయాలని గవర్నమెంట్ ఉద్దేశం. ఈ రెసిడెన్షియల్ టవర్స్ మెయిన్ గా గ్రూప్ డి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసమే డిజైన్ చేశారు. ఫ్యూచర్ లో ఎవరైనా దూర ప్రదేశాల నుంచి వచ్చి అమరావతిలో వర్క్ చేయాల్సి వస్తే వాళ్ళు ఇక్కడ కంఫర్టబుల్ గా ఉండటానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. మరియు ఈ టవర్స్ అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఒక స్ట్రాంగ్ ఎడిషన్ అవుతాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే అమరావతి డెవలప్మెంట్ లో గ్రూప్ డి ఆఫీసర్స్ రెసిడెన్షియల్ టవర్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఈ టవర్స్ కంప్లీషన్ వల్ల సిటీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథన్ అవుతుంది. ఎంప్లాయీస్ కి సెక్యూర్డ్ హౌసింగ్ అందుబాటులోకి వస్తాయి. ఈ విషయాన్ని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు నేను తీసుకొస్తాను. ఇప్పుడు ఈ టవర్స్ తో పాటు అమరావతిలో ఎన్జిఓ హౌసింగ్ టవర్స్ కూడా రీస్టార్ట్ చేస్తున్నారు. ఈ ఎన్జిఓ టవర్స్ ప్రస్తుతం ఎంతవరకు వచ్చాయి మరియు ఇప్పుడు ఏంటి స్టేటస్ అనే విషయం చూద్దాం. అమరావతిలో గవర్నమెంట్ సిటీలో వెలగపూడి సెక్రటేరియట్ కి సమీపంలో ఎన్జిఓ హౌసింగ్ టవర్స్ సిఆర్డిఏ నిర్మాణం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ మెయిన్ గా నాన్ గెజెటెడ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి యూజ్ చేస్తారు. 2016 నుంచి 2019 మధ్య ఈ ప్రాజెక్ట్ ఇనిషియల్ గా ర్యాపిడ్ గా ప్రాసెస్ అయింది, కానీ పొలిటికల్ కండిషన్స్ వల్ల హాల్ట్ అయింది. ఇప్పుడు ఈ 2025 ఏప్రిల్ నుంచి గవర్నమెంట్ ఈ టవర్స్ కన్స్ట్రక్షన్ రీస్టార్ట్ చేయడానికి ఫ్రెష్ గా హ్యూజ్ ఫండింగ్ అప్రూవల్స్ ఇచ్చింది. ఏప్రిల్ 2025లో సెంట్రల్ గవర్నమెంట్ అమరావతి ప్రాజెక్ట్స్ రీస్టార్ట్ అవడానికి 4,285 కోట్లు ఫండ్స్ అనౌన్స్ చేసింది. ఎన్జిఓ టవర్స్ ని మళ్ళీ రీస్టార్ట్ చేయడం గవర్నమెంట్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చింది. సిఆర్డీ ఇప్పుడు టెండరింగ్ మరియు గ్రౌండ్ వర్క్ కి సంబంధించిన పనుల్ని ప్రారంభించడానికి చూస్తున్నారు. ఈ టవర్స్ ని మొత్తం నెక్స్ట్ 3 years లో కంప్లీట్ చేయాలని ఏపీ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఎన్జిఓ టవర్స్ కంప్లీషన్ వల్ల నాన్ గెజెటెడ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సేఫ్ కంఫర్టబుల్ నివాసం కలుగుతుంది. ఈ టవర్స్ అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెద్ద బూస్ట్ ఇస్తాయి, ఎకనామిక్ యాక్టివిటీ కూడా పెంచుతాయి. ఈ 2 ప్రాజెక్ట్స్ రీస్టార్ట్ అవడంతో అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి పెద్ద స్టెప్ వేయబడుతుంది. ఫ్యూచర్ లో ఈ టవర్స్ ని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాం. అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎన్జిఓ హౌసింగ్ టవర్స్ ప్రాజెక్ట్ అమరావతిలో గవర్నమెంట్ సిటీ ఏరియాలో ఉండబోతుంది. 21 టవర్స్ ప్లాన్ చేశారు. ప్రతి టవర్లో 12 ఫ్లోర్స్ ఉంటాయి. టోటల్ బిల్డప్ ఏరియా అప్రాక్సిమేట్లీ 35.6 లక్షల స్క్వేర్ ఫీట్లో ఉండబోతుంది. ఈ టవర్స్ నాన్ గెజెటెడ్ ఆఫీసర్స్ అంటే ఎన్జిఓస్కి కంఫర్టబుల్ రెసిడెన్షియల్స్ ఫెసిలిటీస్ ఇవ్వడం కోసం డిజైన్ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు 62% కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఎన్జిఓ హౌసింగ్ టవర్స్ కంప్లీట్ చేయడానికి ఎస్టిమేషన్ కాస్ట్ అరౌండ్ 1355.39 కోట్లుగా ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇది అమరావతి కాంప్రహెన్సివ్ 65,000 కోట్ల డెవలప్మెంట్ ప్లాన్ లో ఒక మేజర్ పార్ట్. ఈ హౌసింగ్ కాంప్లెక్స్ లో ఎంప్లాయీస్ కోసం వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ కూడా ప్లాన్ చేశారు. క్లబ్ హౌసెస్, స్విమ్మింగ్ పూల్స్, స్క్వాష్ కోర్ట్స్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, టేబుల్ టెన్నిస్ ఫెసిలిటీస్, జిమ్నాస్టిక్స్, జిమ్స్, బ్యాంక్వెట్ హాల్, ఇంటర్నల్ గేమింగ్ లాబీస్, క్యాఫేరియాస్ ఓవరాల్ గా ఒక ప్రీమియం లైఫ్ స్టైల్ ప్రొవైడ్ చేయడానికి డిజైన్ చేశారు. ఎన్జిఓ హౌసింగ్ టవర్స్ పూర్తి అయిన తర్వాత అమరావతిలో సెక్రటేరియట్ ఫంక్షన్ కి మ్యాన్ పవర్ స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సెక్యూర్డ్ హై క్వాలిటీ హౌసింగ్ ప్రొవైడ్ చేస్తుంది. అమరావతిలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.